నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్కు సిద్ధం కావాలని పిలుపు. తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలి. తుడా ఉపాధ్యక్షులు మౌర్య. రెండు 2025 సంవత్సరంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి. నారావారిపల్లెలో అంత్యక్రియలకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హర్నాథ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి నగేష్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ప్రముఖ సంగీత దర్శకులు తమన్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మ్రక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పెద్ద అయిపోయిందా సరే 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 गेट ना ఒక్క నిమిషం సార్ తిరుపతి మీడియా జన్మలు గుర్తుండిపోతారు. బాగున్నారంటే
హాయ్ సార్. ఓకే కదా బాగున్నావా? బాగున్నాను సార్. వచ్చాను సార్. తిరుపతిలోని స్థానికులకు కనీసం 3 నెలలకు ఒకసారి ఆధార్ కార్డ్ ఆధారంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జరగబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కోరారు. తిరుపతి వాసులకు గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం అందుబాటులో ఉన్నందున ఎటువంటి సిఫారసు లేఖలు లేకుండా సామాన్య ప్రజలు సైతం తమ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు స్వామివారిని సంతృప్తికరంగా దర్శించుకునేవారని అన్నారు. వైకాపా పాలనలో గత 5 సంవత్సరాలుగా స్థానికులకు ఇస్తున్న ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనాలను రద్దు చేసి శ్రీవారిని స్థానికులకు దూరం చేశారని అన్నారు. తిరుపతికి విచ్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని బహిరంగ ప్రకటన చేయడంలో తిరుపతిలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో తిరుపతి ప్రజలు ఆదరించారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువు తీరింది. ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకి స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన అంశాలని ఈరోజు రేపు జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక అంశంగా పరిగణించి చర్చించి మంచి ప్రకటన చేస్తారని చెప్పని తిరుపతి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళి దర్శించుకునే వాళ్ళండి. ఏ సిఫార్సు లేఖలు లేకుండా మహతి ఆడిటోరియంలో ఇచ్చేవాళ్ళు. అలాంటిది గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల్ని తిరుమల శ్రీవారి దర్శనాన్ని దూరం చేసేశారు, రద్దు చేసేశారు. దీంతో అనేక మంది స్థానికులు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇంట్లో శుభకార్యాల్లో జరిగిన, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా, పరీక్షల్లో పాస్ అయినా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే అగమ్య గోచరంగా తయారైపోయింది. సిఫార్సు లేఖలు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. సామాన్య ప్రజలండి. నేను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మనం ఏదైతే గతంలో కొనసాగిస్తా ఉన్నామో ప్రతి మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని దాన్ని కొనసాగించేలా మీరు తీర్మానం చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి కనీసం స్థానికులతో ఆధార్ కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి అనుమతించండి. అదేవిధంగా త్వరలో వైకుంఠ ఏకాదశి రాబోతోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు గతంలో 10 రోజులకి పెంచడం జరిగింది. అందులో భాగంగా ఒక్కరోజు స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పని. ఎందుకంటే ఈరోజు తిరుమలకి వెళ్ళాలంటే స్థానికులు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 2 ప్రధాన అంశాలుగా మనం తీసుకొని స్థానికులకి శ్రీవారి దర్శనాన్ని దగ్గర చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తిరుపతి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థికి అఖండ మెజార్టీతో తిరుపతి ప్రజలు గెలిపించారంటే అందులో ప్రధాన కారణం ఒకటి ఉందండి. అది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి బహిరంగ సభ వేదికగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిలోని స్థానికులకి గతంలో రద్దు చేసిన దర్శనాలు ఏదైతే ఉన్నాయో స్థానికుల కోటా కింద దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ప్రకటించడంతో తిరుపతిలోని ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు స్వామివారి దర్శనం మనకు లభిస్తుంది. ఎటువంటి సిఫార్సు లేకుండా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో అఖండ మెజారిటీతో ఈరోజు తిరుపతి జనసేన అభ్యర్థిని గెలిపించడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి మీద బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు బోర్డు సభ్యులు కూడా స్థానికులు ఉన్నారు. కాబట్టి తిరుపతి తిరుమల దేవస్థానానికి స్థానికులకి ఉన్న అనుబంధాన్ని ఇంకా దగ్గర చేర్చాలని. ఎందుకంటే భారతదేశంలో ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా కూడా శబరిమల ఉంది, షిర్డీ ఉంది, అనేక దేవాలయాలు ఉన్నాయి. అక్కడ స్థానికులకి దర్శనాలలో ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అదే ప్రాధాన్యతని తిరుపతి వాసులు కూడా కల్పించే విధంగా టీటీడీ చైర్మన్ గారు నిర్ణయం తీసుకుంటే తిరుపతి ప్రజలంతా కూడా ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పని ఆ విధంగా ఆలోచించి మొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారని చెప్పని స్థానికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి. జిల్లాలో వరుసగా గత 4 నెలల నుంచి గురుకుల పాఠశాల విద్యార్థులు వాంతులు, విరోచనాలు, అస్వస్థతకు గురి కావడం ఆందోళనకరమని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రోయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం రోయా హాస్పిటల్ ముందు అధికారుల నిర్లక్ష్యం నశించాలి అని నిరసన వ్యక్తం చేశారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గత 4 నెలల నుంచి వరుసగా దక్కాలి, నాయుడుపేట, రేణిగుంట, ఈరోజు ఎస్టీ గురుకుల పాఠశాల తిరుపతి నగరంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని మండిపడ్డారు. మీరు చెప్పిన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కాదు కావాల్సింది. ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు గిరిజన గురుకుల పాఠశాలలో ఎటువంటి భోజనం మీరు అందిస్తున్నారా? ఈ రోజు మధ్యాహ్నం పెట్టిన భోజనాన్ని రాత్రి తింటున్నారంటే మీ వ్యవస్థ అయిపోయింది, మీ నిఘా వ్యవస్థ అయిపోయింది. మీ వార్డెన్ అంతా ఏమైపోయినారు, మీ ప్రిన్సిపల్ అయిపోయినారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ వార్డెన్ ఏమైపోయినారు, ఈరోజు ఆఫీసర్స్ అయిపోయినారు. వీరందరిపైన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ గిరిజన గురుకుల పాఠశాలలో ఏమి జరుగుతుందో వారిపైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయకపోతే కూడా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని కూడా విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు జానపద చిత్రాలలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న కాంతారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయిలో జానపద చిత్రాలతో నటించి కత్తి కాంతారావుగా పేరు పొందిన కాంతారావు దాదాపు 200 తెలుగు చిత్రాలలో నటించారని గుర్తు చేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాలలో నటించిన కాంతారావు తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జానపద హీరో కాంతారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. కాంతారావు గారు జానపద నటుడు, అలాగే సినిమాల్లో కూడా చలనచిత్రంలో ప్రవేశించి అనేక పాత్రలు చేసి కృష్ణుడు, నారదుడు అలాంటి పోషణలు నటించి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయనను కత్తి కాంతారావు అనేవారు. దేనికంటే ఆయన నటించిన పౌరాణిక చిత్రాలలో కత్తి తిప్పేది. మాలో కొంతమంది నటన చేస్తారు. ఆయన కత్తి విద్యలో నైపుణ్యం గలవాడు. ఆయన కత్తి తిప్పేదాన్ని చూసి ప్రేక్షక ఆదరణ ఎక్కువ లభించింది. ఆయన పేరు కాంతారావు అయినా కత్తి కాంతారావు అంటేనే ఎక్కువ పబ్లిష్ అయింది. అలాంటి మంచి నటుడి జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన మరణించినప్పటికీ ఆయన నటనలో అందరి హృదయాలలో చిరంజీవిగానే ఉన్నారు. ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా మనం వారిని స్మరించుకోవడం ఎంతో శుభదినము. కత్తి కాంతారావు అంటే ఒకప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి, మంచి నటుడు, మంచి కత్తి విద్యలో ఆరితేరిన ఒక నటుడు. ఇటువంటి కత్తి విద్య తెలిసిన ఒక ఈ కాలంలో ఎవరికి తెలియదు, ఏ నటుడికి తెలియదు. వారితోనే ఆ కత్తి అనేసి, కత్తి విద్య అనేసి ఏంటో ఆ రోజు నిరూపించారు. వారిని స్మరించుకోవడం ఈరోజు మా అందరి గోపీనాథ్ రెడ్డి గారి ద్వారా స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంపొందించడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు జాను,
రాజశేఖర్ రెడ్డి కుమార్ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతి ప్రజలందరికీ నమస్కారం. ప్రతి వారం లాగే ఈ శనివారం కూడా నగర సంకీర్తన చాలా బ్రహ్మాండంగా జరిగింది. మామూలుగా కాకుండా ఈసారి కార్తీక మాసం వచ్చింది. హరిహరులకి చాలా ఇష్టమైన మాసం. అలాంటి మాసంలో మనం ఇలా నగర సంకీర్తన పాల్గొనడం చాలా అదృష్టం అని చెప్తాను. ఇలాగే ప్రతి వారం ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ఇలాగే పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ కలియుగదయం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు శనివారం. ఈరోజు భజన మండలిని ఏర్పాటు చేసి నగర సంకీర్తన చేయడం చాలా ఆనందంగా సంతోషకరంగా ఉంది. వేకువజామున 4:30 శ్రీ గోవిందరాజుల గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమై 2 గంటల సేపు భజన చేస్తూ కోలాటం చేస్తూ తిరిగి మన గోవిందరాజుల గుడి దగ్గర రావడం. అదేవిధంగా మొదట 5 మందితో ఈ భజన మండలి ఏర్పాటు చేసి ఈ రోజుకి 200 మంది దాకా చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పూర్వం నుంచి మనకు ఈ యొక్క భజన అనేది వస్తున్నది. మన సనాతన ధర్మం అది ముందు పూర్వీకులు వాళ్ళ నుంచి మనకి ఇచ్చినారు. మన నుంచి తర్వాత తరాల వాళ్ళకు కూడా మన యొక్క భజన అనేది తెలియజేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనలో పాల్గొని అందరూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను లాస్ట్ 4 వీక్ నుంచి నగర సంకీర్తన వస్తున్నాను. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ 5 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 200 మందితో నగర సంకీర్తన బాగా జరుగుతుంది. 4 మాడ వీధుల్లో జరుగుతుంది. అండ్ దీనివల్ల నాకు చాలా పీస్ఫుల్గా ఉంది. లైఫ్ చాలా పీస్ఫుల్గా సాగుతుంది. లాస్ట్ 4 వీక్స్ నుంచి నా లైఫ్లో చాలా మంచి జరిగింది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యక్ష కలియుగదైవమైన తిరుపతి మహానగర పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రతిష్టత ఉన్న ఈ యొక్క తిరుపతి మహానగరంలో ప్రతి శనివారము గడిచిన 1.5 సంవత్సరంగా గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించి మనం చేసిన పాపాలను ఒక విధంగా పాప పరిహారం చేస్తూ ఈ నగర సంకీర్తన ఏంటంటే మనిషికి ఉల్లాసాన్ని ఇస్తూ ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని భక్తి మార్గం నడిపించడానికి ఇన్నిన వారికి చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తుడా ఉపాధ్యక్షులు నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలో రాయల చెరువు రోడ్లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణంలో వినియోగిస్తున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు 13 అంతస్తులతో తుడా టవర్స్లో ఏర్పాటు చేయనున్న తలుపులు, బాత్రూంలో వినియోగించే వస్తువులు, పైప్లు, టైల్స్ తదితర నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ప్లాన్, ఎలివేషన్ తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలని అన్నారు. వీలైనంత త్వరగా పనులు చేస్తే విక్రయానికి వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఉపాధ్యక్షులు వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈ రవీంద్ర తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షలకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కొరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎంఆర్పల్లి సర్కిల్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలలో మెగా డిఎస్సి ఫైలుపై ఒకటని తెలిపారు. డిఎస్సి ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పిల్లలకు డిఎస్సి ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటు అందించడం జరుగుతుందని అన్నారు. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సి అని ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు మరిచిపోలేమని పలువురు సంతోషం వ్యక్తపరిచారు. స్టైఫండ్, పుస్తకాలు కూడా శిక్షణలో భాగంగా అందివనున్నారని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కరెంట్ అఫైర్స్పై సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని, కాంపిటీషన్ ఉంటుందని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలని అన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నదని తెలిపారు. గత టెస్ట్ పేపర్స్ను కూడా దృష్టిలో పెట్టుకుని వాటిపై కూడా ప్రిపేర్ కావాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయులను పాఠశాలల్లో పోస్టింగ్ చేస్తామని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారని గుర్తు చేశారు. నేడు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఐబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన సుమారు 220 మంది అర్హులైన విద్యార్థులకు 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుందని తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి 5 సంతకాల్లో ఒకటిగా దీని మీదనే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే మనకి ఈరోజు కొంత బడుగు బలహీన వర్గాలకు కూడా కొంచెం తోడ్పాటునిచ్చే విధంగా అందులో చదువుకున్న వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం, డిఎస్సి శిక్షణ కార్యక్రమం ఇస్తే మీకు రేపు జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలో కొంచెం వెసులుబాటు ఉంటుంది, ఇంకా మిగతా వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 2 నెలల పాటు సాగుతుంది. సుమారుగా 220 మందికి మనము జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు, బుక్ అలవెన్స్ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అవన్నీ కూడా మీకు అందుబాటు చేస్తాం. దీన్ని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 6 ఇయర్స్ తర్వాత పడుతుంది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలామంది ఆల్రెడీ సీనియర్గా అంటే 6 ఏళ్ళకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. ఇందులో కొంచెం కొత్త మంది అంటే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు. సో దెర్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో అలా అని అంటే ఉత్సాహపడకండి, ఈ శిక్షణ కార్యక్రమాన్ని బాగా వాడుకోండి. జస్ట్ అంటే పేపర్ మోడల్ ఏంటి, ఎలా ఉంటుంది ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ పుస్తకాలు చదివితే అయ్యేది కాదు. ఓకే, స్మార్ట్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, స్టేట్లో ఇంపార్టెంట్ ఏమేమి జరుగుతున్నాయో వాటి యాక్టివిటీస్ కానీ, ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రోగ్రామ్స్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అదేవిధంగా ముఖ్యంగా టెక్నాలజీ ఎట్లాగా అంటే ఆ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎక్కువగా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా చదువుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో utilize the opportunity given by the government. అందరికీ రాదు ఈ ఆపర్చునిటీ. యూటిలైజ్ ద ఆపర్చునిటీ గివెన్ బై ద గవర్నమెంట్. వర్క్ హార్డ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 72 సంవత్సరాలు నేడు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు ఆదివారం నారావారిపల్లెనందు జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. రామ్మూర్తి నాయుడు 1994, 1999 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా తమ సేవలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభమన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య, పలువురు జిల్లా అధికారులు ఏర్పాట్లను నేటి శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. నారావారిపల్లిలో వాహనాల పార్కింగ్, సమాధి, వీఐపీ, వీవీఐపీకి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించే అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వచ్చే సందర్శకులకు అంతరాయం కలగకుండా త్రాగునీరు, భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద శనివారం అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ జయచంద్ర, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఆర్ లక్ష్మి మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా పేద గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఇందులో మినీ అంగన్వాడీలకు హెల్ప్ వర్కర్ ఒకటే కావడంతో పని భారం పెరిగిపోయిందని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని తెలిపారు. పిల్లల సంరక్షణ కాకుండా యాప్ పేరుతో పనిచేయలేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. అత్యవసర సందర్భాలలో కానీ, వేసవి సెలవుల్లో కానీ మినీ వర్కర్లకు సెలవు ఇస్తున్న పరిస్థితి లేదు. దానివలన ఫ్యామిలీతో గొడవలు లేక అనేక ఇబ్బందులను గురవుతున్నారు. గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులతో, అధికారులతో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ను చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అందరికీ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమన్న విషయమని తెలిపారు. జరిగిన బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీలకు సంబంధించినటువంటి సెంటర్లు బలోపేతం చేస్తూ నిధులను పెంచడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం అమలు చేయడం లేదని కోరారు. అంగన్వాడీ వర్కర్లు సర్వీసులో ఉండి చనిపోతే దహన సంస్కారాలు కూడా, మట్టి ఖర్చులు కూడా లేకపోవడం బాధాకరమని తెలిపారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని 42 రోజుల సమ్మెలో ఈ ప్రభుత్వానికి విన్నవించాము. కానీ ఈ ప్రభుత్వం మినీ వర్కర్లు ఫైల్ మూవ్ చేశాము అని చెప్తా ఉన్నారు. కానీ జీవో మాత్రం విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉన్నా మా రాష్ట్ర కమిటీ సభ్యులు పలుమార్లు కలిసి మా మినిట్స్ పెట్టిన మినిట్స్ కాపీని అమలు చేయండి అని అడిగారు. అదే విధంగా మినీ సమస్యలు కూడా పరిష్కారం చేయండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా గానీ ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మాకు ఐసీడీఎస్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా కూడా ఈ బడ్జెట్ విడుదల చేశారు. కాబట్టి ఇది ఎంతవరకు సమావేశం అని చెప్పేసి మేము సిఐటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. బడ్జెట్ పెంచాలి, మినీలకి జీవో ఇవ్వాలి. అదే విధంగా 42 రోజులు సమ్మెలో ఏదైతే మినిట్స్ ప్రభుత్వానికి మేము అందజేశామో ఆ మినిట్స్ ను కూడా మాకు అందులో ఉండే డిమాండ్స్ అన్ని కూడా మాకు పరిష్కారం చేసేంత వరకు కూడా ఈ ధర్నాల్ని మేము ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపము. మా సమస్యల పరిష్కారం అయితే ఆగుతాయి. పరిష్కారం కాకపోతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 12వ తేదీ ప్రారంభించామో 42 రోజుల సమ్మె కొనసాగిందో అదే ధోరణితో నెక్స్ట్ మంత్ 12 నుంచి కూడా మా సమస్యల మీద మేము టెంట్లు వేసుకొని ప్రాజెక్ట్ స్థాయిలో మేము ధర్నాలు ముమ్మరంగా కొనసాగిస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్నట. ఆ విధంగా ఈ ప్రభుత్వం తాను అధికారంలో లేనప్పుడు మాకంతా కూడా మద్దతు తెలిపి న్యాయమని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోవడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారము. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలన్నా మా సమస్యలను ప్రస్తావించి మా అంగన్వాడీల న్యాయమైన కోరికలు ఏమడిగారు? మట్టి ఖర్చులు డబ్బివ్వరా? ఈ రోజు ఈ దేశంలో ప్రతి రంగంలో కూడా సస్తే మట్టి ఖర్చులు డబ్బిస్తారు, అంగన్వాడీలకు డబ్బులు ఇరా. వాళ్ళు చేసిన సేవకు ఇదే గుర్తింపు. ఈ రోజు అంగన్వాడీ గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇదే చేసేది. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ పక్కన తెలంగాణలో ఎంత ఉందో చూడండి. అదే విధంగా కూడా ఏంటంటే వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కోరలా, కనీస వేతనం అడుగుతా ఉన్నారు. అదే విధంగా మట్టి ఖర్చులు అడుగుతుంటారు. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ మామూలుగా అవే పెద్ద సమస్యలు కదా. కాబట్టి ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చించి మా న్యాయమైన కోరికలను తీర్చాలి. తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని శ్రీవారి ఆలయం సమీపంలో వైభవోత్సవ మండపంలో టీటీడీ నిర్వహించనుంది. సాధారణంగా పార్వేటి మండపంలో ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈ ఏడాది వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉభయ నాంచారులతో కలిసి వైభవోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
శృంగేరి శారద పీఠం పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామీజీ శనివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి పర్యటన శృంగేరిలోని విజయయాత్ర ప్రారంభమై నాటి నుంచి అనేక క్షేత్రాలను దర్శించుకుంటూ శనివారం శ్రీకాళహస్తికి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు ఆలయవో బాపిరెడ్డి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను నిర్వహించగా శ్రీ శ్రీ విభుదేశేఖర భారతీ స్వామి జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామివారిని దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ప్రాంగణం నందు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. తన పర్యటనలో భాగంగా జనులకు ధర్మబోధన, ధర్మ ఆచరణ ఆవశ్యకత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజానికానికి దిశానిర్దేశం చేయడంతో పాటు అనుగ్రహ భాషణం చేయవలసిన ఆవశ్యకత ఉందని స్వామివారు తెలియజేశారు. ఈ సేవలో పాల్గొన్న స్వామీజీకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పరిపాలనా భవనంలో శనివారం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఈవో బాపిరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 2025 సంవత్సరంలో జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గురించి దేవస్థాన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళార్ల వ్యవస్థను పూర్తిగా అణచివేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకోవాలని ఈవోను ఆదేశించారు ఎమ్మెల్యే. గత పాలకుల్లాగా నిధులు దుర్వినియోగం అయ్యే పనులను చేపట్టవద్దని అధికారులకు తెలిపారు. మన దేవస్థానం నందు వివిధ రాష్ట్రాల వసతి గృహాల ఏర్పాటుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయని తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ కూడా నడిపే విధంగా ఆలోచన చేయాలని అధికారులకు తెలిపారు. 2025 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నిర్వహించే బడ్జెట్ కూడా అందరి ముందు ప్రవేశపెట్టి ఆమోదం పొందే విధంగా ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి దేశంలో ఉండే సినీ ప్రముఖుల్ని 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రోజుకి ఒకరు చొప్పున వీఐపీ దేవస్థానం ఆహ్వానిస్తుందని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ముద్రించిన 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కాళహస్తిలో మరి శివరాత్రి రాబోతా ఉంది. శివరాత్రికి ఏమేమి చేయాలనే దాని మీద కూడా రివ్యూ మీటింగ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఇది పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మీకు అందరికి కూడా నేను కొద్దిగా ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాళహస్తిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సీఎం గారికి కూడా మొత్తం రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అన్నిటి మీద కూడా ఆల్రెడీ ఆస్ ఫర్ ఫండింగ్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇచ్చేదానికి ఉంటుంది. ముఖ్యంగా గుడిమల్లం ఇప్పుడు కాళహస్తిని ఏ రకంగా ప్రసిద్ధి చెంది బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి, ఇదే రకంగా గుడిమల్లాన్ని కూడా దాని కనెక్టివిటీ రోడ్స్ పెంచి అవన్నీ కూడా 60 ఫీట్ రోడ్స్ చేసి డైరెక్ట్గా పాపానాయుడుపేట వెనక నుంచి తీసుకొచ్చి మన టెంపుల్ కనెక్టివిటీ చేసేటట్టు పెట్టుకొని దానికి ఈజియెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఎగ్జాక్ట్లీ ఒక 10 to 15 minutes లోపల మన కాళహస్తి గుడికి రావాలా. ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తాం. తప్పకుండా ఈ నెక్స్ట్ గుడిమల్లా ఉంది కూడా అవసరమైతే మన శ్రీకాళహస్తి టెంపుల్తో అఫిలియేట్ చేసి దాని ఇద్దరు కూడా అఫిలియేట్ చేసుకొని మనం నీట్గా చేయాలని చెప్పి చేస్తాం. అట్లనే రాముల వారి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఇంకోటి ఉంది మన తొట్టంపేట కాదు, మన తమిళనాడులో కూడా స్వామివారి గుడి ఉంది. వెంకటేశ్వర స్వామి ఆ స్వామి నిజంగానే చాలా పాతగా ప్రసిద్ధి స్వామి. అక్కడ కూడా ఈ మధ్యలో వచ్చి కనెక్టివిటీ ఎట్లా చేయాలని కూడా డిస్కస్ చేశాం. ఈ ఎండోమెంట్స్ మినిస్టర్తో కూడా నేను కూర్చున్నాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు మంచి ఆలోచన డెఫినెట్ టేకప్ అన్నాడు. అట్నే మొన్న కూడా టూరిజం మినిస్టర్ కూడా వచ్చినప్పుడు మొత్తం టెంపుల్లో కూడా ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక్కడ కూడా ఉండకూడదు. నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఎట్టయితే తిరుమలలో మరి చేస్తా ఉన్నారో అదే రకంగా కాళహస్తిలో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండదు. టోటల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, గూగుల్ పే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రకంగా పేటిఎం కావచ్చు, అన్ని వాడుకొని చేస్తాం. అట్టనే ఎవరు భక్తులు వచ్చినా సరే బార్ కోడింగ్ పెడుతున్నాం. ఆ బార్ కోడింగ్ పెట్టి ఎవరో స్లిప్ తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారు, ఇండివిజువల్ స్లిప్స్ ఇస్తారు. ఆ బార్ కోడింగ్ లో నీకు స్కాన్ చేస్తేనే లోపల పోతారు, లేకుంటే ఎవరు లోపల పోలేడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్కు సిద్ధం కావాలని పిలుపు. తుడా టవర్స్
నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలి. తుడా ఉపాధ్యక్షులు మౌర్య. రెండు 2025 సంవత్సరంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి. నారావారిపల్లెలో అంత్యక్రియలకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.